హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హార్ట్ ఈజ్ ఎ వైటల్ ఆర్గన్. ఈ మధ్య గుండె జబ్బులు చాలా ఎక్కువయ్యాయి. ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందికి హార్ట్ డిసీజెస్ అండ్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వీటికి రీజన్స్ ఏంటి? హార్ట్కి సంబంధించిన చాలా విషయాల గురించి మాట్లాడడానికి ఈ రోజు మనతో ఉన్నారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శశివర్ధన్ గారు. హలో సార్. ఇప్పుడు డైట్ వైజ్ చెప్పండి సార్. ఫుడ్ ఏం తీసుకోవాలి, ఏం అవాయిడ్ చేయాలి? Yeah, exactly. So essentially what we tell patients is, then what I tell my patients is oils. Mana oils regular ga use chese oils manam topping cheyam. Like in western population lo oil is used for just topping. Just topping, yes. Topping. మన దగ్గర ఏంటంటే వి ఫైర్ బర్న్ ఇట్. Yes. సో యూస్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఈచ్ ఆయిల్ కి ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. రైట్. ఇప్పుడు అది సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి ట్రాన్స్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వెళ్ళిపోతుంది ద మూమెంట్ ఆ బాయిలింగ్ పాయింట్ క్రాస్ అవ్వగానే. yes. సో మీ దగ్గర ఉన్న మస్టర్డ్ ఆయిల్ కానీ, కెనోలా కానీ, సన్ఫ్లవర్ కానీ, సాఫ్లవర్ కానీ, ఆలివ్ కానీ, ఈచ్ ఆయిల్ హ్యాస్ గాట్ సెపరేట్ బాయిలింగ్ పాయింట్స్. సో యూ కెనాట్ చూస్ ఎవ్రీ డే నేను ఈ బాయిలింగ్ పాయింట్ కి ఇది చేస్తాను అంటే ఇట్స్ ఇంపాసిబుల్, హ్యూమన్లీ ఇంపాసిబుల్. సో వాట్ ఐ అడ్వైజ్ ఇస్ యూ టేక్ ఎ జార్ అండ్ పుట్ ఈచ్ 1 liter of oil into the single container, mix it and use it for regular multiple oils. Okay. And essentially refined versus cold compressed kuda. So if you have, because cold compressed comes with a great cost. Correct. You cannot use it daily. Yeah. And the shelf life ante niluva ఆ కోల్డ్ కంప్రెస్ ఆయిల్ నిలువ తక్కువ ఉంటుంది. సో ఆ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు రిపీటెడ్ గా ఫ్రీక్వెంట్ గా బై చేయాల్సి వస్తుంది. ఎమర్జెన్సీగా ఏదైనా మీరు కుక్ చేసుకోవాలనుకుంటే ఆయిల్ ఉండదు. సో రిఫైన్డ్ ఆయిల్ అందుకే వచ్చాయి. బట్ రిఫైన్డ్ ఆయిల్ కమ్స్ విత్ కాస్ట్. దాంట్లో నేచురల్ ప్రాపర్టీస్ తీసేసి ఉంటుంది. సో ఐ ఆల్వేస్ అడ్వైజ్ మై పేషెంట్స్, ఫస్ట్ ఇఫ్ పాసిబుల్ యూస్ కోల్డ్ కంప్రెస్డ్ ఆయిల్స్. ఒకవేళ అది యూస్ చేయలేరు, లైక్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి అంటే రిఫైన్డ్ యూస్ చేయాలన్నా కానీ యూజ్ ఎ మిక్స్ ఆఫ్ దీస్. సో 5-6 ఆయిల్స్ మిక్స్ చేసుకొని యూ కెన్ యూజ్ ఇట్. సో సచ్ దట్ లైక్ ఒక బ్యాలెన్స్డ్ పోర్షన్ ఉంటుంది. అండ్ ఎక్కువ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తినమని చెప్తాను. అండ్ ఎగ్స్ తినాలి డెఫినెట్లీ. అండ్ చికెన్ క్యాన్ బి టేకెన్. రెడ్ మీట్ అవాయిడ్ చేయమని చెప్తాను డెఫినెట్లీ. లైక్ రెడ్ మీట్ హ్యాస్ గాట్ మోర్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. లైక్ యూ టేక్ బీఫ్ కానీ, మటన్ కానీ, అండ్ ఆల్ దీస్ థింగ్స్, ప్రాన్స్, క్రాబ్స్, లాబ్స్టర్స్, I tell them to avoid those things. Okay. You can have fish, you can have chicken, you can have eggs. All these things can be taken in moderate quantities, not excess. But especially all the fried foods like samosalu, vadalu, purilu, garalu, oil fried. అవి ఎందుకు ఫ్రైడ్ అంటే నేను అదే చెప్తున్నా, మనం ఫ్రై చేయగానే ఆయిల్ కంపోజిషన్ మారిపోతుంది. Correct. మీ పూఫా అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి అవి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వెళ్ళిపోతాయి. ఒక్కసారి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వెళ్ళిపోయిన తర్వాత there is no coming back. Okay. So it goes and directly attacks your heart. Okay. Not only heart, all the blood vessels, leg lo ఉన్న blood vessels కానీ, brain లో ఉన్న blood vessels కానీ ఎక్కడన్నా అది అక్యుములేట్ అవుతాయి. ఈవెన్చువల్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ గెట్స్ అక్లూడెడ్ కంప్లీట్లీ. 70%, 50% క్రైటీరియా ఏదైతే మీకు చెప్పానో దాన్ని బట్టి క్లాట్ అయిపోతుంది and you have start having the symptoms. That's it for today, guys. Until next time, this is Pranati signing off.